సూపర్ ఇరగదీసావు. మా నాన్నని అడ్డు పెట్టుకుని నాతో ఆడుకుంటాడా? వాడి అక్కన అడ్డు పెట్టుకుని ఎలా కొట్టానో చూడు. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాను రా. రై ఇంకో డబ్బులా జీరా. నాకు కూడా కమాన్ రిలాక్స్ రా. ఏం లేదు నాన్న, ఇద్దరు ఏదో క్యాజువల్గా కూర్చొని. రే ప్రభు, నాకు కూడా ఒక డబుల్ లాజ్ చేయరా. నాన్న మీరు చాలా హ్యాపీగా ఉంటేనే డబ్బులు లాజ్ జరుగుతారు. ఏంటన్నా కారణం? నువ్వేరా. నేనా? నేనే. నువ్వు మారావో లేదని ఎక్కడో చిన్న సందేహం ఉండేది. ఇవాళతో అది పోయిందిరా. అంతగా ఏం చేశాడు అంకల్? ఇవాళ నువ్వు రాహుల్ని కన్విన్స్ చేసిన విధానం చూడు, గ్రేట్ రా. చాలా బాగుంది, నచ్చావురా. అందులో నా గొప్పే ఉందన్న. ఉన్న విషయం చెప్పాను. ఆ అమ్మాయి బ్రదర్లు అంటూ నా బిజినెస్లో చాలా మందిని చూశానన్న. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండమని అడ్వైజ్ ఇచ్చాను అంతే. నువ్వు రాహుల్కి ఇచ్చిన అడ్వైస్ గురించి కాదు, నాకు ఇచ్చావు చూడు హింట్, దాని గురించి మాట్లాడుతున్నాను. ఏ హింట్ నాన్న? ఒకసారి రాహుల్ గురించి ఏం చెప్పావో గుర్తు తెచ్చుకో. రాహుల్ మంచి కుర్రాడు, అతనికి చాలా మంచి అమ్మాయి దొరుకుతుందని చెప్పాను. ఆ తర్వాత వీలైతే మనమే అమ్మాయిని ఎత్తి పెడదామని చెప్పాను. నువ్వు అలా ఎందుకన్నావో నాకు అర్థమైందిరా. ఏమర్థమైంది అంకల్? రే ఫూల్, నీకు ఇంకా అర్థం కాలేదా? మన ప్రేమ దృష్టిలో పెట్టుకుని వాడు అలా అన్నాడు రా. రాహుల్ నాకు బాగా నచ్చాడు రా. నువ్వు పొద్దున్న రాహుల్ అంటే నీకు ఎంత ఇష్టమో చెప్పావు చూడు, అప్పుడు అనిపించిందిరా మన ప్రియకి రాహుల్ అయితేనే కరెక్ట్ అని. ఇప్పుడు అతనికి ఆ ప్రేమ గొడవ అది లేదు కదా, వెంటనే వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడేద్దాం. ఏమంటావు? అది కాదు నాన్న. అమ్మా ప్రియా, ఇట్రా. వస్తున్నా. ఇప్పుడు రా కూర్చోమ్మా. ఏంటి నాన్న? నేను హైదరాబాద్ రావడానికి 2 కారణాలమ్మా. ఒకటి అన్నయ్యని చూడటం, 2 నీకు మంచి సంబంధం చూడటం. నాకు రాహుల్ బాగా నచ్చాడమ్మా. నీ ఉద్దేశం ఏంటి? ప్రియా, అది నువ్వు పెళ్ళి పీజీ కూడా చదివిన తర్వాత చేసుకుంటాన్నావు కదా. అన్నయ్య అంతగా చెప్తున్నాడంటే అనే ఉంటాను. 2 ఏళ్ళకి చేసుకుంటా అంటున్నానా? ప్రియా నువ్వు చెప్తే ఏంటుందిరా. ఇప్పుడు అన్నయ్య చెప్తున్నాడు కదమ్మా, ఒప్పేసుకో. ఆ మాట అన్నయ్య తన నోట్తో. అదెంత పనమ్మా? అసలు నాకు ఈ ఐడియా ఇచ్చింది వీడేనమ్మా. రే చెప్పరా, రాహుల్ పెళ్లి చేసుకోమని చెప్పు. చెప్పరా. నాన్న, అన్నయ్యకి రాహుల్ అంటే ఇష్టం లేనట్టుంది. అబ్బే అదేం లేదమ్మా, వీడికి రాహుల్ అంటే చాలా ఇష్టం. ఎరా బాగా అయితే చెప్పు, రాహుల్ చేసుకోమని చెప్పు. చెప్తానన్నా. ప్రియ, నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకో. సరే అన్నయ్య. నువ్వేం చేస్తున్నా అది వాడికి అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ప్రియ ఇష్టానికి వదిలే. కేవలం ప్రియవాణ్ణి ఇష్టపడింది కాబట్టి వాడు ఎంతకాలం ప్రాణాలతో బతుకున్నాడు. వాళ్ళ అక్కను బెదిరించాను, వెళ్ళలేదు. వాడిని చెత్త కొట్టాను, వదలేదు. ఇంకా మిగిలిన తోటే వాడిని చంపేయడం. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? అవును, ఆ రాహుల్ గారిని చంపేశాను. వాడిని చంపేసి నువ్వు జైలుకి వెళ్ళి సాధించేదే ఉంది. వాడు చావటం ముఖ్యం, నువ్వే చంపాలని లేదుగా. ఎవరు? కళ. శివనా రా. అన్నా అన్నా, ప్రభు పంపించినాడు, వచ్చిందన్నా. కూర్చో శివ. బాగుండు. చంపాలా? ఎంత? 10 लाख. ఇదిగో ఫుల్ పేమెంట్. లెక్క పెట్టరా. సరే అన్నా. నువ్వేమనుకోకు తమ్మి. ఫోటో వెనక డీటెయిల్స్ ఉన్నాయి, అవసరమైతే నాకు. తమ్ముడు జాగ్రత్త, మెల్లిగా. ఎలా పట్టారా? తెలియదన్నా. ఏం చేస్తున్నారా? ఏం పీకుతున్నారా? ఇంతమంది ఉన్నారు, తమ్ముడిని చూసుకోలేరా మీరు? ఏరా దొరికాడా? దొరికాడా వాడు? ఎన్ని రోజులు రా? ఎన్ని రోజులు ఎత్తారా వాడిని? ఎన్ని రోజులు ఎంత మీరు అక్కడికి వెళ్ళి?
మొత్తం చెల్లడబట్టండి. వాడు ఇక్కడ ఉంటాడు, వాడి డీటెయిల్స్ ఏంటి, వాడి ఫ్యామిలీ సంగతి ఏంటి నాకంతా తెలియదు. ఏయ్, వాడిని తీసుకురాకపోతే ఒక్కొక్కరిని నరికి పడేస్తాను. ఏమైందిరా? అంబులెన్స్ పిలవండిరా, పిలవండి. ఏమైందిరా? అరే తమ్ముడు, ఇటు చూడరా, నన్ను చూడరా అని. తమ్ముడు ఏయ్! వీడు నీకు తెలుసా? వీడా వీడా నిన్ను కొట్టింది. నీ పని అయిపోతే నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. డబ్బులు సరిపోలేదా? కావాలని చెప్పు. ఏయ్! వాణ్ణి నీకోసం కాదు, నా కోసం చెప్తా. వెళ్ళిపో. డబ్బులు కావాలంటే చెప్పు, ఫ్రీగా పని అయిపోతాం, కబుర్లు చెప్పుకో. ఏ అనుమానంగా ఉందా? చెప్తే నమ్మవా? రా 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 రా. చూడు చూడు చూడు, నా తమ్ముడు ఎలా అయిపోయాడో చూడు. ఎంజాయ్ చేద్దామని గోవాకి వెళ్ళి సగం శవమై తిరిగి వచ్చాడు. ఏదో బీచ్ లో అమ్మాయిని చూసి ముచ్చట పడ్డాడంట. ఏ కుర్రాలన్నాక ఆ మాత్రం అల్లరి చేయరా? దానికే వీడు అడ్డు తగిలి కొట్టుడు కొట్టినట్టు కొట్టాడు నా తమ్ముడిని. వీడి కోసం పిచ్చి కుక్కలా తిరుగుతున్నాం మేము. ఈ రోజు నీ వాళ్ళ దొరికిండు. ఎప్పుడు జరిగింది? వారమైంది. నీ పని అయిపోతుంది, వెళ్ళిపో. దొరికాడ్రా, దొరికాడ్రా నా కొడుకు. అరగంటల వాణికారు తీసుకురండి. వెళ్ళండి, పోండి. హలో, ప్రియా, గోల్ ఏం జరిగింది? నా చెల్లి మీద చెయ్యేస్తారా? అన్నయ్య 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 హాయ్ ప్రియా. రాహుల్ రాహుల్ అన్నయ్య శివకి ఏమైంది? ఒకసారి విను. తమ్ముడిని కొడతావురా నువ్వు? ఈ రోజు నేను ప్రాణాలతో వదలను. ప్రియా, శివ ఎక్కడికి వెళ్ళాడు? తెలియదు రాహుల్. ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళాడు? 1 hour అయింది. సరే, జాగ్రత్తగా విను. ఈ కాన్ఫరెన్స్ కాల్ కట్ చేయొద్దు. ఫోన్ పక్కన పెట్టేసి మీ అన్నయ్యని సేఫ్ గా నేను తీసుకొస్తాను, సరేనా? పట్టుకోండిరా వీడిని. నా తమ్ముడిని కొడతావురా నువ్వు? కొట్టండిరా వీడిని. Thank you for calling Reliance. హలో, రే జాగ్రత్తగా విను, టైం లేదు. చెప్పు. అర్జెంటుగా ఒక నంబర్ని ట్రేస్ చేయాలి. నెంబర్ నోట్ చేసుకో. 1 second. 9391 335417. ట్రేస్ చేయి. 9391335417. రే, ధూల్పేట్ టవర్ నుంచి వస్తుందిరా. ధూల్పేట్ టవర్ నుంచా? సరే, ఓకేరా, చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్ బాయ్. వీడిని ఇప్పుడే చంపొద్దు. గోవాలన్న తమ్ముడిని కొట్టాడే, వాడు రావాలి ఇక్కడికి. రే శివ, ఇందాక నువ్వు వాడిని చంపమన్నావు కదా, నీ కళ్ళ ముందే చంపేస్తాను వాడిని.